ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यम्। नीलातुङ्गस्तनगिरितटिः सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं याबलात् कृत्यभुङ्क्ते गोदानस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। वन्दे वेदान्तकर्पूरचामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम्। उल्लासवल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेम कटाक्षलीला श्रीरङ्गहर्म्यदलमङ्गल दीपरेखाम् श्रीरङ्गराजमहिषीं श्रियम् आश्रयामः। अखिल भुवन जन्मस्थेम भंगादिलीले विनत विविध भूत व्रत रक्षैक दीक्षे श्रुति शिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् सेमुषी भक्तिरूप श्री विष्णु चित्तकुलनंदन कल्पवल्ली श्रीरंगराज हरिचंदन योग दृश्या साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्य शरण शरणं प्रपद्ये गोदामनन्य शरण शरणं प्रपद्ये। अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేస్తూ ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం, ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ధనుర్మాసంలో తిరుప్పావే వ్రతం భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో ఈ రోజున 10వ పాసురం. కరెక్ట్ అండి? 10. 8కున్న సిగ్నిఫికెన్స్ చెప్పారు, 9కి చెప్పారు, 10కి ప్రిపేర్ అయ్యే వచ్చారని అనుకుంటున్నాను నేను. చెప్పండి. దశ, అబ్బా ఎక్సలెంట్, దశావతారాలు. ఇంకా సున్నానికి ముందు ఒకటి పెడితేనే విలువ. ఆ సున్నా లేకపోతే విలువ లేదు. అంతేనా? 0 పక్కన ఇటు ఉంటేనేమో 1 అవుతుంది, ఇటు ఉంటేనే 10 అవుతుంది. ఆండాళ్ తల్లి తిరుప్ప ప్రబంధంలో లేపే గోపికల సంఖ్య ఎంత? 10. కర్మేంద్రియాలు ఎన్ని? జ్ఞానేంద్రియాలు 10. ఇంకా 10కి ఇంకేమైనా సిగ్నిఫికెన్స్ ఉంది? ఇంకేమైనా ఉందా? సరే, ఒకసారి చూద్దాం. ప్రతి పాసురంలో ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క ప్రత్యేకత చెప్పబడింది కదండి. ఒక పాసురంలో పిళ్ళాయ్ అని సంబోధించింది కదా. పిళ్ళాయ్ అంటే ఓ పిల్ల అని అర్థం. పేయి పెಣ್ಣే అని ఒక పాసురంలో సంబోధించింది. పేయి పెಣ್ಣే అంటే పిచ్చి పిల్ల అని అర్థం. దేశముడయాయ్ ఓ చక్కటి తేజస్సు కలదానా. తర్వాత నాయక పెన్పిళ్ళాయ్ మా అందరికీ నాయకురాలుగా ఉండేటువంటిదానా. తర్వాత కుతూహలం కలదానా. ఏంటి ఆ పదం? కోదు కలముడయ పావాయ్ కదా, కుతూహలం కలదానా. ఇలా చెప్పారు. పిళ్ళాయ్ అంటే ఏం చెప్తున్నాం మనం? ఈ లోపల ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి కృష్ణుడి మీద అమితమైన ప్రేమ, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనకు ఎలా అవపడుతుందంటే త్వరగా లేచి ఓ 4,99,000 ఇంతమంది, ఓ 10 మంది తక్కువ అనుకోండి, వాళ్ళందరికీ ఏమో ప్రేమ ఎక్కువగా ఉంది, ఈ పడుకున్న వాళ్ళకి ప్రేమ తక్కువగా ఉంది అని అవపడుతుంది కదా. వాస్తవానికి అదేం కాదు. బయట ఉన్న వాళ్ళదేమో లక్ష్మణస్వామి లాంటి ఒక కైంకర్య స్వరూపం, శేషత్వం, త్వరగా వెళ్ళాలి స్వామి కైంకర్యం. లోపల ఉన్న వాళ్ళదేమో భరతుడి లాంటి ఒక పారతంత్ర్యం కదా, అని అనుగుణంగా ఉండాలి. ఒకసారి శరణాగతి చేసిన తర్వాత ఇంకా ఆయనే రక్షించాలి. ఈ గోపికలంతా కొంత కొంత అదే ధ్యాసలో ఉన్నారు. ఆయనే వచ్చి రక్షిస్తాడు. మళ్ళీ మనం కొత్తగా చేయడం ఏముంది ఉపాయం, దేనికి ఉపాయం చేయాలి అని అంటే, అలా కాదమ్మా, నీకోసం నువ్వేం చేయక్కర్లేదు, ఇతరుల కోసం నువ్వు చేయొచ్చు అని మనకు 9వ భాషలో కనబడుతుంది ఆ విషయం అంతా కూడా. ఇంకా కొద్దిగా మనం లోతుకి పరిశీలిస్తే పిళ్ళ అంటాల అర్థం ఏంటి? వీళ్ళతో కలిస్తే నా యొక్క భగవద్ అనుభవం
ఎక్కడ దెబ్బతింటుందేమో, నేనే కాస్త అనుభవించాలి అన్న ఇదిలో లోపల గోపిక ఉంది. అలా ఎంత మాత్రం కాదు, అందరితో కలిసే అనుభవించాలి భగవత్ తత్వాన్ని. ఏకః స్వాధు న భుంజీత, మధుర పదార్థాన్ని ఒక్కరు అనుభవించకూడదు, 10 మంది కలిసే అనుభవించాలి. అన్నిటికన్నా మధురం పరమాత్మ, కాబట్టి పరమాత్మను తప్పకుండా అందరం కలిసి అనుభవించాలి. ఇది పిల్ల అని చెప్పడం వల్ల పాండిత్యం నిర్వేద బాల్యేన తిష్టాసేత్ అనే ఒక ఉపనిషత్తు సూక్తి కూడా మనకు కనిపించింది. ఏంటి సూక్తి అంటే, పాండిత్యాన్ని సంపాదించి కూడా బాలుని వలె ఉండవలెను అని. అంటే బాలుని లాంటి ఒక గ్రహణ శక్తి, బాలుని లాంటి ఒక పట్టుదల, ఇలాంటివి. పెన్నే ఓ పిచ్చి పిల్ల, ఏమిటి పిచ్చి పిల్ల, ఇది కూడా ఇంతే అనమాట. సో మళ్ళీ వీడితో కలిస్తే నా అనుభవానికి ఎక్కడ అంతరాయమో అని నువ్వు అనుకుంటున్నావు, వాస్తవంగా అంతరాయం కాదు, కలవాల్సింది అని చెప్పారు. తర్వాత కోదుకులమడే పావాయిలో మనం ఒక బ్రహ్మ విద్యలో ఒక విద్యను చూసాం. ఏ విద్య అది? கோது கலமுடைய பாவாய். அடியன் தாசவ சுவாமி சாஷ்டாங்க நண்பனாமங்கள். அடியன் தாசன் பிரவச்சனத்திருக்க சுவாமி. அப்புறம் கல்பன சுவாமி, அப்புறம் அடியன் அடியன் தாசன். కోదు కలముడే పావాయ్, కోదు పాపములు, కులం సమూహము, ఉడయ నశించిన, పాపములు నశించినటువంటి గోపిక అన్నారు. పాపం నశిస్తే ఏమవుతుంది? సత్వగుణం పెరుగుతుంది, అప్పుడు పరమాత్మ దర్శనం అవుతుంది. కీల్వాణం వెళ్ళెన్ను, తూర్పు దిక్కు తెలతెల వారుతున్నది పై అర్థం. కీళ్ కింద, వాణం ఆకాశం, హృదయాకాశము తెలతెల పడుతున్నది, సత్వగుణము ఉద్బుద్ధం అవుతున్నది కదా. తెల్లవారుజామునే తత్వగుణం ఉద్బుద్ధం అవుతుంది. కాబట్టి నీవేమో పరిపూర్ణంగా సత్వగుణం కలిగి భగవాను అనుభవిస్తున్నావు, నాకు ఇప్పుడిప్పుడే ఆ గుణం కలుగుతుంది. కాబట్టి నువ్వు మా గోష్ఠిని అలంకరించి మాకు ఇంకా గొప్పగా పరమాత్మను సేవించే భాగ్యాన్ని కలుగజేయవలసినది అని గోపికను కోరారు. తర్వాత 9వ పాసురంలో అడిగాను రామారాజు, 9వ పాసురంలో తూమని మానత్తు అని చెప్పడం వల్ల ఏం చెప్పినట్టయింది? అనుభవించడానికి యోగ్యమైనటువంటి అనేక భోగ వస్తువులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా వశీకారావస్థలో ఈ గోపిక ఉన్నదండి. సాధారణంగా ప్రియుడితోని కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ సుగంధ పరిమళమైనా సరే అనుభవించడానికి యోగ్యంగా ఉంటుంది. శ్రీరామాయణంలో కూడా మనకు కనబడుతుంది. శ్రీరాముడు మాల్యవంత పర్వతంలో 4 మాసాలు ఉంటాడు. ఎందుకుంటాడు అంటే, ముందు సుగ్రీవుడితోనే మైత్రి జరుగుతుంది కదా, అగ్ని సాక్షిగా. కండిషన్ ఏంటి? సుగ్రీవుడికి పట్టాభిషేకం కావాలి అంటే వాలి సంహరింపబడాలి అధర్మాత్ముడు. ఆ తర్వాత సుగ్రీవుడు సీతాన్వేషణకై తన యొక్క సైన్యానంతా కూడా సమీకరించి శ్రీరాముడికి సహాయపడాలి. ఎప్పుడైతే వాళ్ళని సంహరించాడో, ఎప్పుడైతే సుగ్రీవుడికి పట్టం కట్టబెట్టాడో, వెంటనే ఆ సుగ్రీవ, మరి నా మాట నిలబెట్టుకున్నాను కాబట్టి నువ్వు కూడా వెంటనే ప్రారంభించాలి అని అనలేదు శ్రీరాముడు. సుగ్రీవ, చాలా కాలం నువ్వు సుఖాలకు దూరంగా ఉన్నావు, రాజ్య భ్రష్టుడివై ఉన్నావు, ఇంతకాలం నీకు రాజ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలా కాస్త వానాకాలం కదా, ఒక 4 నెలలు విశ్రాంతి తీసుకో, ఆ తర్వాత నీ సైన్యాన్ని సమీకరించి సీతాన్వేషణలో ఉపయోగిద్దు గాని అన్నాడు. ఆ సమయంలో వర్షాకాలం, ఆ మబ్బులు ఇవన్నీ చూస్తూ ఈ సమయంలో ఏం చేస్తూ ఉంటుంది సీతాదేవి అని ఒక ఆలోచన కదండి. అంటే ఆ చక్కగా సాయంత్రం పూట ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ వికసించినటువంటి ఆ పుష్పాలు, ఆ సుగంధము అవన్నీ ఉన్నప్పుడు, మన 13 సంవత్సరాలు వనవాసంలో చాలా గడిపారు కదండి, అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. అవన్నీ సహించడం ప్రియుడి వల్ల కాదు, రాముడి వల్ల కాదు. విరళాపాకులేంద్రియ అంటారు, చాలా బాధపడ్డాడు శ్రీరాముడు అని. అవన్నీ సో అలాంటి ఒక ధూపం, చక్కటి పరిమళం, పడుకోగానే నిద్ర వచ్చేటువంటి ఒక శయ్య, అలాగే ఒక నవరత్నాలతోని పరిశుద్ధమైనటువంటి రత్నములతోని నిర్మింపబడినటువంటి భవనము. ఆ భవనంలో ఉన్నప్పటికీ ఏమాత్రము భోగముల పైన ఆసక్తి లేకుండా కేవలము కృష్ణ ధ్యానంలోనే ఉన్న గోపిక అని మనం చెప్పుకున్నాం. సో దీనిటి భాషలలో 32 బ్రహ్మ విద్యలలో భూమ విద్య చెప్పబడింది. భూమ అంటే ఏమిటి? పరమాత్మకు పేరు. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని, పరమాత్మని అంటే పరమాత్మయందు, యో రక్త యహ రక్త
ఎవరికైతే రక్తి కలుగుతుందో అంటే ఆసక్తి కలుగుతుందో విరక్త అపరమాత్మని పరమాత్మ కాని విషయాలందు ఆటోమేటిక్గా విరక్తి కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఆ నిద్రకి ఏమిటి అర్థం? ఆ ఇంద్రియాలన్నీ మనసులోకి రావడం, మనసులోకి జీవాత్మలోకి వెళ్ళడం, జీవాత్మ పరమాత్మలో నిద్రించడం. ఈ విషయాన్ని మనం బయట నుంచి చూపిస్తే పరిశుద్ధమైన వాడు పరమాత్మ, ఏ దోషము అంటనివాడు, ఆ పరమాత్మ అనే భవనంలో పడుకున్నటువంటి గోపిక జీవాత్మకు ప్రతీక అన్నారు. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే పరమాత్మ అందరిలో ఉన్నాడు, మరి అందరూ మంచిగా ఉన్నారా? అందరూ మంచివాళ్ళేనా? చెప్పలేదు కదా. దోషాలతో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మరి అలా దోషాలతో ఉన్నప్పుడు ఆ దోషాలు పరమాత్మకి ఏమీ అంటవు అని మీరు చెప్తున్నారు. ఉపనిషత్తు కూడా అదే మాట చెప్పింది, అపహత పాప్మ, ఏ పాపము లేనివాడు అని చెప్పింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే పరమాత్మకున్న ఒక విలక్షణమైన స్వరూపము, స్వభావం అట్లాంటిది అని చెప్పి దాన్ని దాటేయచ్చు. కొద్దిగా మనం పరిశీలిస్తే మనం చెప్పుకున్నాం కదా, ఒకరోజు ఏం చెప్పుకున్నాం? తప్పు చేసిన వాళ్ళని ఉంచే ప్లేస్ ఏంటి? తప్పు చేసిన వాళ్ళని ఉంచే ప్లేస్ ఏంటి? జైలు, కారాగారం. ఆ కారాగారంలో ఖైదీలు నియమించడానికి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు, సూపర్వైజర్. ఆయన కూడా అక్కడే ఉంటాడు. అంత మాత్రం చేత ఆయన ఖైదీయా? ఖైదీ అండి కాదు కదా. సో అందులోనే ఉన్నాడు. ఇది ప్రకృతి, బాడీ, ఇందులో జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఈ దోషాలన్నీ జీవుడికి అంటుతాయి, పరమాత్మకు అంటవు అన్నావు కదా. ఇప్పుడు జైలు ఎగ్జాంపుల్ ఉంది కదా, ఖైదీలే పాపాలు చేసిన వాళ్ళు, సూపరింటెండెంట్కి ఏం అంటావు? ఈఎల్పి సూపర్వైజింగ్, వాడికి ఏం చేశారు ఆ శిక్ష, పిక్ పాకెటింగ్, వారం రోజులు, వీడిని వారం రోజుల తర్వాత పంపించేశారు, వాడు ఇంకేదో 6 నెలలు, వీడి ఇంకేదో వాడు యావజ్జీవం పడి ఉంది ఇక్కడ. సో వాడిని మానిటర్ చేయడమే బాధ్యత తప్ప ఈయన ఇంక చేసేది. అలా పరమాత్మ వాడు చేసుకున్నటువంటి కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అది పరమాత్మను మనం దూషించడం ఎంత మాత్రం సరికాదు. స్వామి, కర్మను 3 రకాలని చెప్పారు. ఒకటేమో సంచితం అన్నారు, అంటే కోట్ల జన్మలలో పోగేసుకున్నటువంటి ఒక కొండ లాంటిది అన్నారు. అది పుణ్యమే కావచ్చు, పాపమే కావచ్చు, 2 పాపమే అనుకోండి కదా. ఒకటి బంగారు సంఖ్యలు, ఒకటి ఇనుప సంఖ్యలు. మరి ఈ జన్మను అనుభవించడం కోసం ఒక పిడికిలు తీసి అనుభవించు అని ఇచ్చారు కదా. మరి ఏం చేసినా ఏం చేయకపోయినా ఆ కర్మ ప్రకారం అనుభవించాల్సిందే కదా. మరి ఎందుకు మేము చలిలో వచ్చి ప్రవచనం వినాలి? ఎందుకు మేము పొద్దున వచ్చి పాలన చేయాలి? చేసినా చేయకపోయినా ఆ కర్మ ప్రకారంగా ఉంటుంది కదా. ఇది ఒకటి సందేహం కదండి. వాస్తవమే. ఇక్కడ కూర్చున్నాం మనం, 8 అయింది, మంగళాశాసనం అయింది, 8:10, దొప్పల్లో ప్రసాదం వచ్చింది, అది మన చేతికి 8:15 వచ్చింది, ఆ తినడం 8:20 అయింది. బయట బోర్న వర్షం పడుతుంది. వర్షాన్ని ఆపగలరా? చేతిలో గొడుగుంటే తడవకుండా పోవచ్చు కదా, ఏదో కొద్దిపాటు తడుస్తుంది కదా. కాబట్టి కర్మలు ఇచ్చే ఫలం ఓకే, కానీ దాని నుంచి మనం తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. అదే మనకు 5వ భాషలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏం చెప్పబడింది? మనసా వాచ కర్మణ మనం పరమాత్మను ఆరాధిస్తే చాలు, అవి ఏవి మనకు అంటవు. ఒకవేళ ఉన్నా కూడా అవి మనతో ఉంటాయి, కానీ మనకేమి ఇబ్బంది చేయవు. అదే విషయాన్ని చెప్పారు. ఇదే విషయానికి బ్రహ్మసూత్రంలో కూడా జీవ స్వాతంత్ర్యము అని ఒక టాపిక్, అది కొంచెం హై లెవెల్ సబ్జెక్ట్. అందులో ఉండి ఆ జీవుడు కూడా స్వాతంత్రం ఉంటుంది. ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసినా కూడా, ఇన్ని వ్యవస్థ ఉన్నా కూడా, మరి వాడు ఒక మంచి దారిలో పోవడానికి, ఒక చెడు దారిలో పోవడానికి 2 మార్గాలు ఉంటాయి. చాలా మంది చెప్తుంటారు, బాబు నేను ఈ రూట్లో వచ్చాను, ఇక్కడ అంతా గుంటలు ముళ్ళు ఉన్నాయి, నేను ఇబ్బంది పడ్డాను, ఈ రూట్లో పోవద్దు. మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉంటారు. నేను కూడా ఆ రూట్లో వెళతానండి, వాడు చూసిన తర్వాత కూడా కదా. ఎవరైతే చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఉద్యమం ఆ మార్గము, ఈ మార్గం మంచిది చెప్తున్నారు కదా దానికి, అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ మీరు వ్యసనాలకి ఇంకా అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంతోమంది చూస్తుంటారు కదా, డ్రగ్స్కి అలవాటు పడ్డ పిల్లలు, ఇవాళ రేపు ఎట్లుందని సిచ్యువేషన్. 10th క్లాస్లోనే రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్, ఏం వినకూడదో అవి వింటున్నాం, ఏం చూడాలో అవి చూస్తున్నాం కదా. 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, 8th క్లాస్లోనే డ్రగ్స్కి అలవాటు పడుతున్నటువంటి కల్చర్లో ఇవాళ సొసైటీ ఉంది. వాళ్ళు మన ఇంట్లో ఉన్నంతసేపు, మన కళ్ళకు కనబడిన సేపే మనం ఏంటి మానిటర్ చేయవద్దాం. వన్స్ దే ఆర్ స్టెప్డ్ అవుట్, ఏం జరుగుతుందో మనకు తెలియదు. బయట సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. ఏం చేయాలి మనం? ఏం చేయగలం? పిల్లల్ని అయితే కంటాం, కానీ వాళ్ళ రాతల్ని కంటామా మనం? మనం ఇచ్చేది ఏమిటి? సంస్కారం మాత్రం ఇవ్వగలం కదా.
అందుకనే మనం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన, మనం ఇంట్లో నైవేద్యం, మన ఇంట్లో భజనలు, మన ఇంట్లో గోష్ఠి. కొంతమంది కేవలం కార్తీక మాసం ఒక్క మాసమే, ఆ మొత్తం సంవత్సరంలో ఆ కార్తీక మాసంలో ఒక పౌర్ణమి రోజున ఒక వ్రతం చేసుకుంటారు. ఇక ఆ తర్వాత వాడి ఇంటికి వచ్చేవాడు ఉన్నాడు, తినేవాడు ఉన్నాడు, పిల్లికి కూడా బిచ్చం వేయడంటాడు చూసారా, ఆ టైం ఉంటుంది. ఎందుకట్లా? పరమాత్మ ఇంద్రియాలు ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు. మీరు ప్రతిసారి ఓహో అని 10 రకాల ప్రసాదం చేయక్కర్లేదు. ఒక్కసారి నెలకు ఒక్కసారి ఒక ఏకాదశికో ఒక పౌర్ణమికో ఒక 10 మందిని పిలవండి గోష్ఠిని ఇంటికి. కదా, దేవాలయంలో చేయడం చాలా ముఖ్యమే. కానీ ఇంట్లో మీరు ఒకసారి సహస్రనామ పారాయణం, సంక్షేమ రామాయణ పారాయణం మీరు పెట్టి చూడండి, ఆ వైబ్రేషన్సే వేరు. సహస్రనామం గొప్పతనం చాలా విశేషంగా ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్ అది కాదు, బట్ 1 minute లో క్లోజ్ చేస్తారు. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అమంగళాలన్నీ దూరం అయిపోతాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు సమస్యలు దూరం అయిపోతాయి గోష్ఠిగా మనం చేస్తే. శ్రీ విష్ణు సహస్రనామాన్ని మాలా మంత్రము అంటారు. ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము. ఆ మంత్రముల సమాహారమే శ్రీ విష్ణు సహస్ర నామము. దాని మాలా మంత్రంగా మనం ఒకవేళ చేసినట్లయితే మానసిక సమస్యలున్నా, జాతక సమస్యలున్నా ఇవన్నీ పోతాయి. ఇవన్నీ మేము మా కమ్యూనిటీలో ఎంకరేజ్ చేస్తుంటాం ఇలా చేయమని. అలా కొన్ని చోట్ల 10 శనివారాలు, కొన్ని వేరే చోట్ల వాళ్ళ ఇంటికి కూడా ఆహ్వానిస్తే వెళ్ళి గోష్ఠిగా ఒక 10 మందో 8 మందో వెళ్ళి చేయడం. ఇవన్నీ ముఖ్యమండి. ఇవన్నీ మనం చేయడం వల్ల పిల్లలకి ఇవన్నీ తెలుస్తాయి మన కల్చర్. దేవాలయంలో ఎప్పుడైనా వచ్చినా ఒక దక్షిణ సమర్పించాలన్నా కేవలం పండు పెట్టకూడదు, కొంత దక్షిణ పెట్టాలి దాంతో పాటు. అది పిల్లలతో పెట్టించే ప్రయత్నం చేయాలి. మెల్లిమెల్లిగా వాళ్ళకి అలవాటు అవుతుంది. దానము ధర్మం వాడికి ఎంతసేపు నా చిన్ని బొజ్జకు అనుకోకూడదు కదా. నా తిరుపతి శ్రీనివాస అందరి గురించి మనం చూడాలి కదా. ఏ కొంత మనం ధర్మానికి చేసినా కూడా అది మనకి ఏదో రూపంలో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రెట్ల రూపంలోనే మీకు వస్తుంది. అది 100% కరెక్ట్, అందులో ఎటువంటి డౌట్ ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ అండి, మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ వీధిలో కానీ, మీ వాడలో కానీ, పొరుగురులో కానీ వ్యసనాలకు అలవాటు పడి కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు అప్పు చేసి మునిగిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ దేవాలయాల్లో కైంకర్యం చేసి మా వాళ్ళు ఎప్పుడు పులిహోరలు చేసి అప్పులపాలయ్యారండి. ఎవరు ఉన్నారండి? పులిహోరలు చేయించి, దద్దోజనం చేయించి, పెరుమాణ కైంకర్యం చేయించి అప్పులపాలు అయ్యారండి? ఒక్కరు చూపించండి నాకు. ఆచార్యులను సేవించి ఎప్పుడు ఇంట్లో భావ సప్తాహాలు, శ్రీరామాయణ పారాయణాలు, ఎప్పుడు ఇంట్లో గోష్ఠి ఇలాంటివి పెట్టి కోట్ల రూపాయలు అప్పులో మునిగిపోయాడండి. ఒక్కడున్నాడండి అట్లా ఎవరైనా? ఎవ్వడు ఉండడు కదా. భూమిని నమ్ముకున్నవాడు, రాముడిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు, ఎప్పుడు చెడిపోడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి ఒక సందర్భం ఉన్నప్పుడే ఇలాంటి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్తప్పుడు మీ దారి మీదే, మా దారి మాదే. మా గోష్ఠి ఇంట్లో నిత్యం ఉంటుంది. మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నవాడు తెలుస్తుంది. మా ఇంట్లో నిత్యం గోష్ఠి ఉంటుంది. రోజు పిల్లలు వస్తారు, పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు వస్తారు. మా ఇంట్లో గోష్ఠి లేని రోజు అంటూ ఉండదు. ఆ రోజు ఎవరు రాకపోయినా సరే ఇంట్లో పాట నడుస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళని కూర్చోబెట్టి పాట నడుస్తుంది. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన మనసు అనేది ఒక తుప్పు పట్టిన రాగి చెంబు లాంటిది. ఒక తుప్పు పట్టిన రాగి చెంబు లాంటిది. ఒక 10 సంవత్సరాలు వాడలేదండి, విపరీతమైన తుప్పు పడింది. 10 సంవత్సరాలు వాడలేదు అంటే భగవంతుడికి అభిముఖంగా మనం వెళ్ళలేదు. ఎప్పుడైతే అభిముఖంగా వెళ్ళడం ప్రారంభించామో, అంటే ఎప్పుడైతే పీచు పెట్టి తవ్వుతున్నామో, ఎప్పుడైతే తిరుప్పావ వింటున్నామో, అంటే ఎప్పుడైతే పీతాంబరం పెట్టి తవ్వుతున్నామో, ఎప్పుడైతే ఇంకా విశేషంగా శ్రీరామాయణ నవాన్నికాల్లో కూడా ప్రవచనం వింటున్నామో, అంటే ఎప్పుడైతే పీతాంబరం కొబ్బరి పీచు ఇసుక పెట్టి తోమామో, అప్పుడు తడతడా మెరుస్తుంది రాగి చెంబు. కానీ మరుసటి రోజు తోమకుండా ఉంటే మళ్ళీ తుప్పు యథాతథం కదా. ఒక 2 రోజులు వాడకుండా పక్కన పెట్టండి, ఇంతకాలం మీరు పడ్డ కష్టం పోతుంది, మళ్ళీ తుప్పు పడుతుంది. మన మనసు కూడా అట్లాంటిది. నిత్యం భగవన్నామ స్మరణ జరుగుతూ ఉండాలి. కేవలం ధనుర్ మాసం ఒక వారం రోజులు చూసాం అయిపోయింది, నో. శ్రీరామాయణం అంటే రామనవమిలో వచ్చింది, రామనవమిలో ఒక 9 చైత్ర మాసం కదా, వసంత నవరాత్రులు ఒక 9 రోజులు, నో. శరన్నవరాత్రులు ఒక 9 రోజులు, గణేష్ నవరాత్రులు 9 రోజులు, మొత్తం కలిపితే 40 రోజులు 50 రోజులు ఉంటుంది. మరి మిగతా 10 నెలలు అది కాదు కదా. ప్రతినిత్యం మనకు భగవత్సానం ఏదో ఒకటి పెట్టుకోండి. ఒక 5 శ్లోకాలు పెట్టుకోండి రోజుకి, ఒక 2 శ్లోకాలు పెట్టుకోండి. ప్రతిరోజు ఈ 2 శ్లోకాలు నేను చదివే ఆఫీస్ పెడతాను, ప్రతిరోజు ఈ 2 శ్లోకాలు చదివే నేను ఇంకేదైనా పని చేస్తాను అని పెట్టుకోండి. డెఫినెట్గా 360 రోజుల్లో పురుళ్ళు పుణ్యాలు ఇవి ఒక 50 రోజులు తీసేసిన, ఒక 300 రోజులు పెట్టుకున్న, 300 ఇంటూ 2 600, 600లో 50% ఎంతండి? 300. అందులో 50% డిస్కౌంట్ ఎంత? 150. 150 శ్లోకాలు బై హార్ట్ అవుతాయి.
శత శ్లోకేన పండిత. 100 శ్లోకాలు వస్తే పండితులు అర్థం. మీరందరూ పండితులయ్యే అవకాశం ఉంది. అవునా కదండి? ఆల్రెడీ పండితులే, బై హార్ట్ వస్తుంది. సో అంటే మీరు ఇన్ ద సెన్స్ ఇక్కడ లేకుండా ఇంకెవరైనా మీ బంధువులు ఉంటే ఈ విషయం మీరు వాళ్ళకి పాస్ చేస్తారు. సో దెర్ ఆర్ మెనీ వేస్ అనమాట టు ఇండల్జ్ అవర్ సెల్ఫ్ ఇంటూ భగవత్ తత్వం. ఇది మనందరం ప్రాక్టీస్ చేయాలి, మన పిల్లలతో చేయించాలి. మనం రావడం మాత్రమే కాదు, మన పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో ఇలా ప్రతి పాసురంలో ఒక్కొక్క లక్షణం, ఒక విలక్షణమైన గోపికలు. 2 పాసురంలో నేను చెప్పిన తూమణి మాడత్తు చుట్టూ విడక్కరియ, చుట్టూ దీపాలేంటి, ఆ అగరు పరిమాణం ఏంటి, ఒక అర్థం మనం చెప్పుకున్నాం కదా, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకో అర్థం చెప్పుకుందాం. దీపము జ్ఞానానికి సంకేతం కదండి. దీపం జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞానానికి సంకేతం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ లేదు, ఈ ఫోటో ఇక్కడే ఉంది. దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి ఫోటో కనబడుతుంది కదా, ఆల్రెడీ ఉంది ఇక్కడ. నేను దీపం వెలిగించిన తర్వాత నేను చూడగలుగుతున్నాను కదా. అలాగే సత్వగుణం పెరిగి ధ్యానం పెరిగిన తర్వాత పరమాత్మ ఎప్పుడు ఉంటాడు నేను లోపల. పరమాత్మ అందరిలో, భగవంతుడిని నమస్కరించే వాడులోనూ ఉంటాడు, నమస్కరించని వాడులోనూ ఉంటాడు పరమాత్మ. ఎప్పుడైతే మీరు ధ్యానం కుదురుకున్న తర్వాత ఏం చెప్పింది వేదం? 3 స్టెప్స్ చెప్పింది. శ్రోతవ్య, చెప్పండి, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. శ్రోతవ్య అంటే ముందు వినవలను, తర్వాత మంతవ్య మెమరీస్ మననం చేయవలను, తర్వాత ధ్యానం నిధిధ్యాసితవ్య ధ్యానించవలను. అప్పుడేమవుతుంది? అప్పుడు హృదయకాశం ఉన్నటువంటి చీకటి కాస్త పోయి వెలుగు వస్తుంది కదా. ఆ వెలుగు వచ్చినప్పుడు పరమాత్మ కనబడతాడు. చీకట్లో ఆండల్ ఫోటో నాకు కనబడడం లేదు. ఎప్పుడైతే వెలుగు దీపం వచ్చిందో అప్పుడు కనబడుతుంది. అంటే అప్పటి నుంచి ఉంది, చీకట్లో కూడా ఆండల్ ఫోటో ఉంది, నేను దీపం వెలిగించడం మాత్రం నాకు కనబడుతుంది. కాబట్టి ఆ దీపము జ్ఞానానికి గుర్తు, ఈ చుట్టూ ఉన్న పరిమళము అనుష్ఠానానికి గుర్తు, అనుష్ఠానము గుర్తు. తిరుప్పావే అంతా కూడా ఆచార వైభవమే. కీసు కీసునెంగుం, దానికంటే ముందు పుళ్ళుం సిలంబినగా, పక్షులు కూయిచున్నవి, పక్షులు అంతటా కూయిచున్నవి. ఆచార్యులు లేచారు, వేదాధ్యయనం ప్రారంభించారు, ఆచార్యులందరూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఆ మాటలు నీ చెవిలో పడలేదా? వేదం మనకు చెప్తుంది అనమాట. ఆ మాటలు నీ చెవిలో పడలేదా కదా. ఉభాభ్యామేవ పక్షాభ్యాం, 2 రకాల రెక్కలతోని ఆచార్యులు ఆకాశంలో వివరిస్తూ ఉంటారు. ఏమిటా రెక్కలు? జ్ఞానము అనుష్ఠానము. అలాంటి జ్ఞానము అనుష్ఠానము ఆచార్యులకు ఉంటే మనకేంటి ప్రయోజనం? మనకేంటి ప్రయోజనం? ఆ విషయాన్ని చెప్తూ ఉపదేశ రత్నమాలై అనే ఒక ప్రబంధంలో మనవాణ మామూలు ఒక మాట చెప్తారు. ஞானமனுட்டானமிவை நன்னாகவே உடையனான குரவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமல திருமாமகள் கொழுனன் తానే వైగుండం దరుం. ఏంటి అర్థం? జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి ఆచార్యులను మనం వెళ్ళి సేవిస్తే, సేవించడం అంటే వెళ్ళి ఆశ్రయించటము అని అర్థం. ఎలా ఆశ్రయించాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని దర్శించుకున్నటువంటి మహానుభావులు జ్ఞానులను తెలుసుకొని వారి వద్దకు వెళ్ళి సాష్టాంగ సమర్పించి బాగుగా ఆలోచించి తత్వ జిజ్ఞాసతో నువ్వు అడిగినట్లయితే వారు నీకు ఉపదేశిస్తారు అని భగవంతుడు అర్జునుడికి చెప్పిన మాట. అలా మనము తత్వాన్ని దర్శించుకున్నటువంటి మహానుభావులను వెళ్ళి ఆశ్రయిస్తే, జ్ఞానమనుష్ఠానమివై నన్నాగవే ఉడయనాన, జ్ఞానము అనుష్ఠానము చాలా చక్కగా ఉన్నటువంటి ఆచార్యం కదా, వెళ్ళి ఆశ్రయిస్తే తిరుమామగల్ కొడునన్, ఆ మహాలక్ష్మి అమ్మవారి భర్తగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు మనలో ఉన్న దోషాలు ఏమి చూడడు. మనలో ఉన్న దోషాలు ఏమి చూడడు. ఏం చేస్తాడట? తానే వైగుండం తరు, తానే వైకుంఠాన్ని మనకి ఇచ్చేస్తాడు. ఎలా ఇస్తాడండి? మనలో ఎన్ని దోషాలు ఉన్నాయి కదా, ఉంటే ఉండేవండి. మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? జ్ఞానము అనుష్ఠానం ఉన్న ఆచార్యులను ఆశ్రయిస్తున్నారు, చాలు. అది చూస్తాడు స్వామి. మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారో చూస్తాడు. వారి మొహం చూసి మిమ్మల్ని కరుణిస్తారు, ఆయనే వైకుంఠాన్ని ఇస్తాడు కదా. భగవద్ రామానుజులు పంగుని ఉత్తరం కదా, పంగుని మాసం ఉత్తర భౌమి నక్షత్రం, ఆ రోజున శ్రీరంగంలో సేర్తి ఉత్సవం జరుగుతుంది. సేర్తి ఉత్సవం, తాయార్ కోయిల్ సపరేట్, రంగనాథర్ కోయిల్ సపరేట్.
తయారంటే మహాలక్ష్మి. ఆమె ఎప్పుడు బయటికి రాదు. పడిదాండా పత్ని అని పేరు. బయటికి ఎప్పుడు రాదు. ఏది కావాలన్నా బిగ్ బాస్కెట్ అన్ని వచ్చేసి అన్ని ఆన్లైన్ ఆర్డర్ తప్ప ఈమె బయటికి వెళ్ళేది లేదు. మరి ఒకవేళ ఉత్సవాల్లో నంపెరుమాళ్ళు రావాలంటే ఆయనే రావాలి. ఆయనే రావాలి. సంవత్సరంలో ఒకరోజు అట్లా షేర్తి ఉత్సవం చేస్తారు. ఆ మండపంలో ఒకసారి షేర్తి ఉత్సవం జరుగుతున్నప్పుడు భగవద్ రామానుజులు వెళ్ళి శరణాగతి గద్యను విన్నపించారు. అంతకుముందే ప్రార్థించారు. ప్రార్థిస్తే రామానుజ మీరు ఉడయవర్ అని బిడిదిచ్చేశాడు రంగనాథుడు. ఉడయవర్ అంటే కలిగిన వాడు. ఏ కలిగిన వాడు? ఉభయ విభూతులు కలిగిన వాడు. నిత్య విభూతి, లీలా విభూతి. లీలా విభూతి అంటే ఈ లోకాలన్నీ కూడా. నిత్య విభూతి అంటే ఎప్పుడున్నా వైకుంఠం కదా. ఆ తాళం చేతులు మీకు ఇచ్చేశానండి, మీకు ఇచ్చేశాను. ఎవరు మిమ్మల్ని ఆశ్రయిస్తారో వారికి వైకుంఠం కన్ఫర్మ్ టికెట్. టీటీడీలో వైకుంఠ దర్శనం టికెట్స్ ఓపెన్ అయ్యాయి నిన్న. పావంట్లో అయిపోయాయి కదా, పావంట్లో అయిపోయాయి. సో మనల్ని ఆశ్రయించడానికి మనకు ఒక అరగంట గంట ఏం లేదు. జీవితం పడిపోయేటప్పుడు ఎప్పుడో ఒకసారి రామానుజ సంబంధం కలిగితే చాలు, వైకుంఠం టిక్ మార్క్ ఫిక్స్. ఓకేనా? ఎందుకు అది నేను చెప్తున్న మాట కాదు, రంగనాథుడే వారికి ఇచ్చేశారు ఉడయవరని. మరి మీకు ఉడయవరని ఇచ్చాం కదండి, మళ్ళీ ఎందుకు వచ్చారండి రామానుజుల వారు అంటే, ఏం లేదు స్వామి శరణాగతి చేద్దామని. ఎవరి గురించి? ఈ లోకుల గురించి అండి. ఎందుకంటే ఆ శరణాగతి గద్యలో స్వామి నేను చేసినటువంటి పాపాలు, చేస్తూ ఉన్న పాపాలు, చేయబోయే పాపాలు, వాటన్నింటినీ పెద్ద మనసుతోని మన్నించవయ్యా అని స్వామి యొక్క కళ్యాణ గుణాలన్నింటినీ కీర్తించి, ఆ కీర్తించడానికి ముందు శ్రీగద్య ఓం భగవన్నారాయణ అభిమతాన రూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాధ్యలోతిగాతజ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయణీం త్రివజ్జాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అరణ్య శరణ శరణమహం ప్రపజ్యే అని ముందు అమ్మవారిని ప్రార్థించి ఆ అమ్మవారి మంగళాశాసనం తీసుకొని ఆ తర్వాత అయ్యగారి యొక్క గుణగణాలను చెప్పి, స్వామి నువ్వు ఇంతటివాడివి అంతటివాడివి అని చెప్పేసి, సరే కానీ విషయం ఏంటి అంటే, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు, చేసిన పాపాలు అన్నింటినీ దయతో మన్నించాలంటే, సరే రామానుజ నీ పాద సంబంధం కలిగిన వారందరికీ, రామానుజులే తప్పు చేయలేదు, పరమ కారుణికులు మన మీద ప్రేమతోని ఆయన శరణాగతి చేశారు కదా. అగో అటువంటి ఆచార్య అనే పదము రామానుజుల్లో పర్యవసిస్తుంది. పర్యవసించడం అంటే ఏంటి? వెళ్ళి చేరడం అని అర్థం అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి బాణం వదిలేసాం అనుకోండి, ఆ లక్ష్యాన్ని వెళ్ళి తాకుతుంది కదా. ఆ లక్ష్యాన్ని వెళ్ళి తాకినట్టుగానే మీరు ఆచార్య అన్న పదము రామానుజులకే వర్తిస్తుంది. మిగతా వారికి ఔపచారికము అంటే గౌరవార్థము అని అర్థం. గౌరవార్థం అని అర్థం. ఎందుకంటే అంతటి జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి మహానుభావులు. వారు నడుచుకుంటూ వస్తుంటే కొంతమందికి ఆదిశేషుల పడగలా అనిపించింది వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే. అందుకే చూసి శేషోవా అన్నారు. ఏంటి ఆదిశేషులా అన్నారు. ఈయన 74 సింహాసనాధీశుని ఏర్పాటు చేసి ఒక కట్టుదిట్టంగా దేవాలయాల్లో జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగిస్తున్నట్టు చూసి సైన్యనాథోవా ఈయన విశ్వక్సేనుడా అన్నారు. అంటే భగవద్ రామానుజ మంగళ శ్లోకం ఇది. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. ఆయన చూసిన వాళ్ళు కొంతమందికి ఆదిశేషుడి రూపంలో దర్శనం ఇచ్చాడు, కొంతమందికి విశ్వక్సేనుడు ఉన్నాడు. అలా అపరిమితమైనటువంటి జ్ఞానం చూసి సాక్షాత్ శ్రీహరేనా అన్నట్టుగా ఉన్నాడు. ఇతర దర్శనాన్ని నిరసించినప్పుడు, ఇతర దర్శనం అంటే ఏంటి? బౌద్ధము, జైనం ఇవన్నీ కూడా వేద బాహ్యం. వాళ్ళు ఏమంటారు? మేము ప్రత్యక్షాన్ని ఒప్పుకుంటామండి అంటారు. ప్రత్యక్షం అంటే ఏంటి? కళ్ళతో చూసిందాన్ని ఒప్పుకుంటాము, మేము ఈ వేదం గీదం ఇవన్నీ ఒప్పుకుంటారు. ఆ వేద బాహ్యం అవన్నీ కూడా, అది మనం సేవించడానికి వీల్లేదు. అలాంటి వాటిని ఖండించినప్పుడు ఆ మతం వాళ్ళని చూసి, అయ్యో మా మతంలో ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయా, మాకు తెలియని విషయాలన్నీ మీరు ఇంత బాగా చెప్పారు రామానుజులే అని వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. అది ఆచార్యుల గొప్పతనం. కాబట్టి ఇంతమంది వీళ్ళు ఎలా బాగుపడాలి అన్న ఉద్దేశంతో వారు వెళ్ళి ఆ పంగుని ఉత్తరం, ఆ షేర్తి ఉత్సవంలో ఉన్న, అది మీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అమ్మవారు కూర్చొని ఉంటారు, ఆయన ఏమో నిలబడి ఉంటాడు. ఎవరు? నంపెరుమాళ్. తదింగిత పరాధీన అంటారు మన భట్టర్ వారు వ్యాఖ్యానిస్తూ. తదింగిత పరాధీన అంటే మనం కూడా ఇంట్లో చూస్తుంటాం కదా. ఇంట్లో సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవాలయానికి వచ్చారు,
దేవాలయానికి వచ్చారు. చక్కగా కార్యక్రమం జరిగింది. దక్షిణ సమర్పించాలి. చేపెట్టాడు జోబులోకి. 500 రూపాయల నోటు వచ్చింది. ఈ వెంటనే ఏమో చూస్తుంది అంటుంది. లోపల పెడతాడు. 100 చూస్తుంది లోపల పెడతాడు. 10 రూపాయలు తరింగిత పరాధీన అంటే కను సైగలతో పరమాత్మను శాసించేదనమాట. ఈమె కూర్చొని ఉంటుంది, అలా నిలబడి ఉంటాడు. ఏం చేయమంటారు? నిలబడండి అంటే నిలబడి ఉంటాడు. అద్భుతంగా ఉంటుంది ఉత్సవం. సంవత్సరంలో అసలు ఈమె ఎక్కడ బయటికే పోదు. పడిదాండ పత్ని మహాలక్ష్మి అమ్మవారు తయారుపోయేలా. శ్రీరంగం మీరు తప్పకుండా వెళ్ళాలి. శ్రీరంగం వెళ్ళని వాళ్ళు ఎంతమంది? వెళ్ళని వాళ్ళు మీరు ఎప్పుడు వెళ్ళి నాకు అవసరం కబురు చేయండి, ఓకేనా? రాధాకృష్ణ భాగవతాలని అక్కడ మాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా చక్కగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అన్ని కష్టాలు చేయించుకొని వస్తారు. శ్రీరంగ క్షేత్రంలో 64 సన్నిధులు ఉన్నాయి. సాధారణంగా ఒక ఊర్లో గుడి ఉంటుంది, కానీ ఇక్కడ గుళ్ళో ఊరు 156 ఎకరాలు సప్త ప్రాకార మధ్యలో ఉభయ కావేరి మధ్యలో ఆదిశేషుడి పైన పయనించినటువంటి రంగనాథుడు కదా, అటువంటి స్వామిని మనం తప్పకుండా సేవించాలి. సో అటువంటి భగవద్ రామానుజులు ఎంత గొప్పవారు. అటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే మనలో ఏ దోషాలు ఉంటాయి ఏమిటండి? పరమాత్మ అవేం చూడడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, నువ్వు ఎవరు తాలూకు, పలానా వాళ్ళ తాలూకు, టిక్ అయిపోయింది. సో అది ఇక్కడ చెప్పబడుతుంది. పెద్దలను ఆశ్రయించడము, భాగవతత్వమును ఆశ్రయించడము. ఎందుకంటే ఇది కారణం. మన స్వతహాగా మనలో ఉన్న దోషాన్ని మనం తొలగించుకోలేము, అది చాలా స్పష్టం. అందుకనే కృష్ణ పరమాత్మని మావాయ్ పిళందానే అంటే గుర్రపు నోటిని చీల్చినవాడా. ఏమిటి గుర్రపు నోటిని చీల్చినవాడా అంటే అర్థం ఏంటి? గుర్రం అంటే ఏంటి? ఉపనిషత్తు భాషలో గుర్రములు అంటే ఇంద్రియాలు అని అర్థం. అవి పరిగెడుతూ ఉంటాయి కదా. యోగం అంటారు కదా. యోగ అంటే ఏంటి? యోగ చిత్త నివృత్తి సాధన అని అర్థం. యోగము అంటే చిత్తాన్ని, మనసును కంట్రోల్ చేసే ఒక సాధనం. అంతేగాని బం చిక్కు చెయ్యి బాగా అని స్లిమ్ గా అవడానికి అసలు యోగా కాదు. ఇప్పుడు యోగా అంటే ఏమైపోయిందంటే స్లిమ్ అవడానికి చేసేటువంటిది అర్థమైపోయింది. యోగా యొక్క డెఫినేషనే మారిపోయింది. యోగం అంటే అష్టాంగ యోగం అని అర్థం. శమ దయమ నియమ ప్రత్యాహార ధారణ ఆసన 8 ఉన్నాయి. ఆ 8 అంగాలతో ఒక్కొక్క స్టెప్. ఇప్పుడు అలా మనం కూర్చొని ధ్యానం కుదరాలంటే పోస్చర్ ఉండాలి కదండి. ఆ పోస్చర్ అలవాటు కావడం కోసం యోగా. అంతేగాని కొంచెంసేపు ఆ ఎక్సర్సైజ్ దగ్గర ఆగిపోతే ఎట్లా? ఆ ధ్యానంలోకి రాకపోతే ఎట్లా? శమం లేకపోతే ఎట్లా? దమం లేకపోతే ఎట్లా? శమం బాహ్యేంద్రియ నిగ్రహం, దమం అంతర ఇంద్రియ నిగ్రహం, ప్రాణాయామం, ఆసనం, ప్రత్యాహారం, ధారణం, సమాధి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు రెండువైపు పోకుండా కేవలం ఎక్సర్సైజ్ చేసి యోగా అంటే దాని మీనింగే మార్చేశారు. రైట్. సో ఇది ముఖ్యం అనమాట. అలా మనం ఒక్కొక్క స్టేజ్ దాటుతూ వెళ్ళడం ముఖ్యం. అదొక యోగము అని చెప్పారు. అలా మనం పరమాత్మను సేవించాలి. యోగ చిత్త నివృత్తి సాధన అంటే మనసు యొక్క కోరికలు అదుపులో పెట్టేవి. కాబట్టి మావాయ్ పిలందానై అంటే ఇంద్రియములను చీల్చినవాడు, అదుపులో పెట్టినవాడు అంటే పరమాత్మే చేయగలడు. ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తేనే ఈ దోషాలని మనం పోగొట్టుకోగలుగుతాము. ఆయన ఆశ్రయించాలంటే మనకు పురుషకారం కావాలి, వారి ఆచార్యులు, ఆ తర్వాత మహాలక్ష్మి పురుషకారం. ఆచార్య గొప్పతనాన్ని పాద్మం అంటే పద్మపురాణంలో ఒక మాట చెప్తారు. చింతామణిర్లోక సుఖం సురద్గురు స్వర్గ సంపదం ప్రయశ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి అని ఒక మణి. చింతామణి అది విష్ షీల్డింగ్ స్టోన్. ఏది కోరితే అది చేస్తుంది. ఇంటికి బంధువులు వచ్చారు, 20 మంది వచ్చారు, సాంబార్ చేయాలి, అప్పడాలు చేయాలి, ఓపిక లేదు. చింతామణి 20 మంది సరిపడా సాంబారు, పులిహోర, దద్దోజనం, అప్పడాలు రెడీ, ఓకేనా? అది దేవలోకంలో ఉంటుంది. వాళ్ళు కోరిన కోరికలను తీరుస్తుంది. కానీ భగవంతుడు నువ్వు, మోక్షాన్ని నువ్వు అంటే కమాండ్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్, ప్లీజ్ ట్రై అగైన్ అంటుంది కదా. ప్లీజ్ ట్రై అగైన్ అంటుంది. అది తీసుకోదా కమాండ్ కదా. దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. చింతామణిర్లోక సుఖం సురద్గురు స్వర్గ సంపదం. ఆ సురులకు, దేవతలకు కోరికలు మొత్తం ఇస్తుంది. ప్రయశ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువు అనేవాడు, ఆచార్యుడు అనేవాడు సంతోషిస్తే ఆ శిష్యుడికి వైకుంఠాన్ని కూడా ఇవ్వగలడు. అండ్ దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఆచార్య కదా. చింతామణి కన్నా గొప్పవాడు గురువు. చింతామణి లౌకికమైన కోరికలు తీరుస్తుంది, కానీ గురువు యొక్క మంగళశాసనం ఉంటే, ఆయన యొక్క అనుగ్రహం ఉంటే, అది యోగులకు కూడా సాధ్యం కానటువంటి వైకుంఠాన్ని కూడా గురువు ఇవ్వగలడండి. దట్ ఈస్ ద కెపాసిటీ. అందుకనే ప్రతి వాడి జీవితంలో ఆచార్యుడు
ఉండాలి, ఆచార్యుడు ఉండాలి అని చెప్పాడు. అలా ఆచార వైభవమే మొత్తం తిరుప్పావే చెప్పకూడదు. వళ్ళల్ పెరుం పశుక్కల్, వళ్ళల్ ఉదారమైన, పెరుం పశుక్కల్ పెద్ద పశువులండి. ఇలా గుంజితే చాలండి, స్థనాల్లోంచి కుండలు కుండలుగా ధార అండి. ఏమిటి ధార? ఆవుకి ఎన్ని స్థనాలు ఉంటాయి? 4 ఉంటాయి. చనుకట్లు 4. ఆచార్యులు ఎందుకు ఉపదేశిస్తారు? 4 కారణాలు ఉపదేశిస్తారు. ఒకటి, భగవంతుడు ఈ లోకంలో మనల్ని ఉపదేశించడానికే పుట్టించాడు ఒకటి. రెండవది, వాళ్ళ దుస్థితి చూడలేక అయ్యో పాడైపోతున్నారు. మూడవది, చెప్పడమే స్వభావం కలవారు. మూడవది. నాలుగవది, అడిగినా అడగకపోయినా వాడికి మంచి జరగాలి అని చెప్పడం. అందుకనే మనం సాధారణంగా ఒక 1 మార్క్ క్వశ్చన్ అడిగితే కొంతమంది 10 మార్క్ ఆన్సర్స్ ఇస్తుంటారు. ఎందుకు కారణం అంటే ఆ 1 మార్క్ క్వశ్చన్ కి 1 మార్క్ ఆన్సర్ వాడికి మధ్యలో ఎక్కడో బుర్రలో డాట్స్ మిగిలిపోతాయి. ఆ డాట్స్ కూడా ఆచార్యులు ఎక్స్పెక్ట్ చేసి దే యూస్ టు కనెక్ట్ అనమాట. సో అది అందుకనే వళ్ళల్ పెరుం పశుక్కడు, ఉదారమైనటువంటి ఆచార్యుడు అన్నారు. భగవంతుడు కూడా ఆచార్యుడు అవసరమే, భగవంతుడికి కూడా ఆచార్యుడు అవసరమే. ఈ ఒక వృత్తాంతం చూద్దాం. చూసి ఈరోజు భాషలో పడదాం. ఈరోజు ఏ వృత్తాంతం చెప్పుకుంటాము అంటే శ్రీశైలేశ దయాపాత్రం. ఈ శ్లోకం ఎంతమంది తెలుసు? ఒకసారి అందరు గట్టిగా చెప్పండి తెలిసిన వాళ్ళు. ఈ శ్లోకం పైన ఈ శ్లోకాన్ని అందించింది ఎవరు? ఈ శ్లోకాన్ని రాసింది ఎవరు? శ్రీపస్తుతిమాన్లో కరెక్ట్, రంగనాథుడు. అడగియ మనవాళ్ళని అరుడు చేయదా అని రాసి ఉంటుంది అతని పైన. అడగియ మనవాళ్ళని అంటే అందమైన అల్లుడు అంటాం. అందమైన అల్లుడు. ఎవరికి అల్లుడు? పెరియాళ్ళు వాడికి. ఎట్లా అల్లుడు? గోదామని స్వీకరించాడు కాబట్టి. గోదని వివాహం చేసుకుంటే ఎవరండి? రంగనాథుడు. కాబట్టి అందమైన అల్లుడయ్యాడు. అడగియ మనవాళ్ళన్, అడగియ అందమైన మనవాళ్ళన్ అల్లుడు అంటే. ఆ శ్లోకానికి పైన అడగియ మనవాళ్ళన్ అల్లుడు చేయదా అని రాస్తుంది. అంటే రంగనాథుడు అనుగ్రహించాడు. ఇదేంటండి అసలు ఆ శ్లోకం ఏంటి? దట్ ఇస్ కాల్డ్ తనియన్. తనియన్ అంటే విచ్ గ్లోరిఫైస్ ద ఆచార్య వైభవం. ఒక శిష్యుడు ఒక ఆచార్యుని స్తుతిస్తూ రాసినటువంటి నమస్కార రూపమైన స్తోత్ర రూపమైనటువంటి మంగళ శ్లోకము. అంటే ఆ శ్లోకం పఠించడం ద్వారా ఆ ఆచార్య వైభవం తెలుస్తుంది, వారికి నమస్కారం చేసే ఒక విధానము మనకు కనబడుతుంది. బాగుందండి. రంగనాథుడు ఇవ్వడం ఏంటండి ఈ శ్లోకాన్ని? ఇప్పుడు శిష్యుడు ఆచార్యులకు ఇచ్చాడంటే ఓకే. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడు జగత్తు గురువు. కృష్ణుడి మీద మీరు ఒక శ్లోకం రాయొచ్చు, తనని ఇవ్వచ్చు, నేను ఒకటి రాయొచ్చు, ఇవ్వచ్చు, అది ఓకే. సాక్షాత్ రంగనాథుడు వచ్చి ఎవరికి తెలియని ఇచ్చాడు? మణవాళ మామూలకి ఇచ్చాడు. ఆచార్య రత్నహారంలో చివరి వారు మణవాళ మాముని. మొట్టమొదటి ఆచార్యులు పెరే పెరుమాళ్, పిరాట్టి, విశ్వక్సేనర్, కదా நம்மாழ்வார், நாதமுனி, உயக்கொண்டார், மணக்கால் நம்பி, ஆளவந்தார், பெரிய நம்பிகள், பகவத் ராமானுஜர், எம்பார், பராசர பட்டர், நஞ்சியர், நம்பிள்ளை, வடக்கு திருவிதி பிள்ளை, పిళ్ళై లోకాచార్యర్, తిరువేమలి పిళ్ళై, మనవాడ మాముని. దీంతో ఆచార రత్నాల అంతా ముగుస్తుంది. చివరి వారు మనవాడ మాముని. ఇక పూర్వాచార పరంపరలో ఇంకెంత పెద్దవారైనా కానివ్వండి, ఆ ప్లేస్ లేదు. పూర్వాచార పరంపర అక్కడికే స్టాప్. ఆ తర్వాత అందరూ గౌరవించదగిన వాళ్ళే, కానీ పూర్వాచారులు చెప్పడానికి వీల్లేదు. ఆ మనవాడ మాముని ఒకసారి రంగనాథుడి క్షేత్రానికి వచ్చాడు, శ్రీరంగానికి. అలానే మండపంలో శ్రీదేవి భూదేవి వేచేస్తున్నారు, మధ్యలో నంపెరుమాళ్. వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? రంగనాథుడు ఏమో అంటే నంపెరుమాళ్ స్ట్రైట్ గా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు శ్రీదేవి భూదేవి ఏమో ఆయన ఫేస్ చేస్తుంటారు అనమాట. ఈ సన్నివేశం ఎట్లా ఉంటుందంటే, వచ్చిన వాడిని చూసినట్టు రంగనాథుడు చూసి వచ్చామో రా రా అంటుంటాడు. అంటే ఈ అమ్మవారు ఏంటయా కోపడుతున్నా, తప్పు చేయని వాళ్ళు ఎవరు? నాకు వచ్చింది అపరాధ్యత అని ఒక అమ్మవారు. ఈ అమ్మవారు తప్పండి ఏంటయా, తప్పండి ఏంటి, వాడు ఇంతకాలం వచ్చాడు కరుణించు అని ఇద్దరు అటాక్ చేసుకుంటారు. అట్లా ఉంటారు. మీరు చూడండి, నెట్లో కూడా చూడండి, నంబర్ స్టేట్ కూడా పోయిందాక వీళ్ళిద్దరు అటాక్ చేస్తుంటారు అనమాట. సో ఆ భంగిమలో ఉంటాడు, ఏం చేసి ఉన్నాడు. ఈయన వచ్చారు, మనవాడ మామూలు వచ్చారు. మరి పెద్దలు రాగానే ఏం చేయాలండి? మనం వారిని ఎంజాయ్ చేసుకొని పెరుమాణం సేవింపజేసి వారికి తీర్థం షిడారి శేషమాల ఇచ్చి వారిని కాస్తారు. వారు ఏమైనా శ్రీసూక్తులు చెప్తాను అంటే మనం కూర్చోబెట్టి 10 నిమిషాలు, పావుగంట, గంట, 2 గంటలు వాళ్ళాసక్తి వీళ్ళాసక్తిని బట్టి పెద్దలు వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి వినాలి. ఇది క్రమం. మనవాడ మామూలు వచ్చారు, నంపెరుమాళ్ ఆచార్యను ఆహ్వానించారు.
విగ్రహాలు మాట్లాడతాయా అంటే విగ్రహం నేరుగా మాట్లాడదు. ఏం చేశాడు రంగనాథుడు? ఒక అర్చక స్వామిని ఆహ్వానించి, మణవాణ మాముని మీరు ఇక్కడ ఒక సంవత్సరం పాటు ఆళ్వార్లలో ప్రధానమైనటువంటి నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి తిరువామజ దివ్య ప్రబంధానికి ఈడు వ్యాఖ్యానం ఒక వ్యాఖ్యానం ఉంది, దాన్ని మీరు ఇక్కడ కాలక్షేపం చేయాలి ఈ మంటపంలో అన్నారు. మణవాణ మామునికి ఆశ్చర్యం. రంగనాథుడు ఎక్కడుంటాడు? శ్రీరంగంలో. శ్రీరంగానికి ఏమిటి పేరు? భోగ మండపం అని పేరు. భోగ మండపం ఎప్పుడు ఉత్సవాలే అండి. అవుట్ ఆఫ్ 365 days 350 days ఉత్సవం 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 నడుస్తూనే ఉంటుంది శ్రీరంగంలో. మరి ఉత్సవం చేసుకోవాలంటే ఉత్సవమూర్తి బయటికి పోవాలా వద్దా? ఏ స్వామి మీరు సంవత్సరం పాటు కాలక్షేపం వింటారా? మీరు ఎక్కడికి వెళ్ళను కూర్చుంటా అంటే నేను చెప్తాను అందరూ బ్రాహ్మణ బాబులు. అర్చకం పోతే ఆవేశించి మేము ఇక్కడే ఉంటాం, సంవత్సరం పాటు శ్రీరంగంలో ఉత్సవాలు క్లోజ్ అంటే రంగనాథుడు ఆజ్ఞ అయింది. చూడండి ఎంత భాగ్యము. కూర్చున్నాడు పరమాత్మ. అంటే వైద్యం చేశారు ఇక్కడ శ్రీదేవి భూదేవి మధ్యలో నంపెరుమాళ్ళు వైష్ణవ గోష్ఠి మణవాణ మాముని అద్భుతంగా సాగిస్తున్నారు. ఏమండి అంతకుముందు పూర్వాచార్యుల్లో నంబిళ్ళైన ఒక ఆచార్యులు ఉన్నారు. ద గ్రేట్నెస్ ఆఫ్ నంబిళ్ళై. ఇప్పటికే శ్రీలంకలో పెడితే నెక్స్ట్ టైం మీరు గుర్తుపెట్టుకోండి. నంబిళ్ళై ఆచార్యులు ఏ స్తంభాలకైతే ఆనుకుని ప్రవచనం చేసేవారో అక్కడ బంగారు తాపడం చేయించబడి ఉంటుంది, కొంచెం వెనక ఆనుకోవడానికి వీలుగా చేయించారు. మహానుభావుడు. ఆయన చెప్పిందే ఈడు వ్యాఖ్యానం అంటారు. దాన్నే ఇప్పుడు మణవాణ మామూలు రంగనాథుడిగా చెప్పబోతున్నాడు. కానీ మణవాణ మామూల కన్నా పూర్వీకులు నంబిళ్ళై. ఆ నంబిళ్ళై అనే ఆచార్యులు కాలక్షేమం సాగిస్తూ ఉంటే రాత్రిపూట ఇప్పుడు మనకు లైట్స్ ఉన్నాయి కదండి, అప్పుడేమో దీపపు కాంతిలో దీపం ఉన్నాయి. ఆ రంగనాథుడి సన్నిధిలో ఆ దీపాలు వెలిగించే వాడికి విளக்கேத்து పిచ్చన్ అని పేరు. విளக்கேத்து పిచ్చన్ అని విளக்கట దీపం అండి. ఆ దీపాలు పెట్టేవాడు. ఈ నంబిళ్ళై ఆచార్యులు కాలక్షేమం సాగిస్తుంటే ఆ రంగనాథుడు మూలమూర్తి ఇలా ముందుకు వస్తున్నాడట. ఈ విளக்கேத்து పిచ్చన్ చూసి, ఓ రంగనాథ నువ్వేంట అక్షామూర్తి రావడం అట్లా వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిన కూర్చున్నాడు. ఇది కోయిలు ఒడుగు అని గ్రంథంలో రాయబడి ఉంది అనమాట. అంటే ఎంత సులభుడు ఆ నంబిళ్ళై ఆచార్యులకి ఎంత అట్రాక్ట్ అయ్యాడు రంగనాథుడు. అలా ముందుకు వచ్చాడంటే ఎంత అద్భుతంగా అని చెప్పుకుంటాడు. మరి నంబిళ్ళైని కూడా అడగలేదు. అడగకుండా మణవాణ మామూలుని అడిగారు, అయ్యా మీరు సాధించవలసినది ఏమిటి అంటే పూర్వాచార సూక్తులు మొత్తం కూడా వీరు అనుగ్రహించగలరు. సాక్షాత్తు భగవద్ రామానుజుల యొక్క ఇంకొక అవతారమే మణవాణ మాముని. వైకుంఠంలో స్వామి బాధపడుతూ ఉంటే ఆదిశేషుని ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి 200 సంవత్సరాలు అని. 120 years. ఏ సంవత్సరంలో ఏ రోజునైతే అవతరించారు రామానుజులు 120 years తర్వాత అదే సంవత్సరంలో వైకుంఠానికి వెళ్ళిపోయారు. అప్పుడే వచ్చేసారేంటి ఇంకో 80 years బ్యాలెన్స్ ఉంది కదా అంటే, సరే స్వామి మళ్ళీ వెళ్తారులేండి అని మణవాణ మామూలుగా వచ్చారనమాట. వారికి సౌమ్యజ మాతృమునులు రమ్యజ మాతృమునులు అని పేరు. ఎవరికి? మణవాణ మామూలు. పరమ సౌమ్యులు. పరమ సౌమ్యులు అంటే వారి వ్యాఖ్యానాలకి ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాళ్ళ వ్యాఖ్యానాలు. అందుకని వారికి విశదవాక్ శిఖామణి అని పేరు. అమృతంగా ఉంటుంది వాళ్ళ వ్యాఖ్యానం. కూర్చున్నారు, ఇక వారు సాగిస్తున్నారు. సంవత్సరం పాటు నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువామొഴി అనే దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానము రంగనాథుడి సమక్షంలో శ్రీదేవి భూదేవి వేంచేసి ఉండగా, అశేష పరిసర్జనం వేంచేసి ఉండగా సంవత్సరం పాటు ఏ ఉత్సవాలు లేకుండా నంపెరుమాడు కాలక్షేపాన్ని విన్నాడు. చివరిలో ఏం చేయాలండి? కాలక్షేపం అయిన తర్వాత 1 year అయిన తర్వాత ఏం చేయాలి? సంభావన ఇవ్వాలా? కానీ ఇవ్వాలా వద్దండి? గట్టిగా చెప్పండి, నాకు భయం అవుతుంది. ఇవ్వాలి, సంభావన ఇవ్వాలి. ఇప్పుడు ఆచార్యుడిని సేవించుకోవడానికి మనకు కొన్ని ప్రకారాలు చెప్పబడ్డాయి. పద్యం అంగుళి విచ్ఛేద పురోవిన్యస్తమస్తరం తన్నామ గ్రహణం చేయవ దాస్యమేతత్ చతుర్విధం. పద్యం ఇవ్వడం, వారికి ఏదైనా సమర్పించడం, ఇలాంటివన్నీ చెప్పారు. ఇప్పుడు నంపెరుమాళ్ అనుకున్నారు, ఇంత అద్భుతంగా అసలు నమ్మాళ్ళ వాళ్ళ పాసురాలు అంటే ఎప్పుడైనా ఒక సమయం ఉన్నప్పుడు ఒక్క పాసురం తీసుకుని మనం గోష్ఠిలో ఒక వీకెండ్ ఉన్నప్పుడు శనివారం రోజు రాత్రి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని మీరు ఆజ్ఞ ఇస్తే ఒక పాసురం తీసుకొని దాన్ని మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం. అమృతం అమృతం అనమాట. ఇంకా మునిగితే లేవడం కష్టం, అట్లా ఉంటాయి. అలాంటి దాన్ని ఇలాంటి మహానుభావులు చెప్పిన తర్వాత ఇంతమంది వైష్ణవ స్వాములు తోసుకుంటూ ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, 5 సంవత్సరాల బాలుడు వచ్చి ఒక్కసారి మణవాణ మామ దగ్గరికి వచ్చి, శ్రీశైలేశదయా మాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవడం వందే రమ్యజా మాతరం ముని అని ఒక్కసారి నమస్కారం చేసి అందరూ చూస్తుండగానే అక్కడి నుంచి ఆ పిల్లవాడు అదృశ్యమైపోయాడు. వెంటనే అర్చకమూత ఆవేశించి, మేము మణవాణ మామూలను ఆచార్యులుగా స్వీకరిస్తున్నాము, వారికి తనియని కృప చేశాం కాబట్టి ఈ తనియన్ ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఏ ప్రబంధాన్ని ప్రారంభించినప్పుడు ఈ తనియన్ సేవింపబడాలి. వేదాధ్యాయానికి ముందు ఓంకారం ఎలాగో ప్రబంధ పాలనానికి పొదుగు తనియన్లో శ్రీశైలేశదయ మాత్రం ఉండాలి.
ఏమిటి దీని అర్థం? శ్రీశైలేశ దయాపాత్రం, శ్రీశైలేశ్వరుని ఆచార్యులకు దయకి పాత్రులైనటువంటి వారు. ధీ భక్త్యాది గుణాన్నవం, జ్ఞాన భక్తి వైరాగ్యాలు సముద్రమంతా కలిగినటువంటి పరమాణ మామూలుడు. యతీంద్ర ప్రవణం వందే, భగవద్ రామానుల విషయంలో అత్యంత ప్రీతి కలిగినటువంటి వారు. అలాంటి మనవాడ మామూలకు నేను నమస్కరిస్తున్నాను అని నంపెరుమాడు అన్నారు. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శ్రీశైలేశ దయాపాత్ర. దీని గురించి 2 గంటలు దాసు ప్రవచనం చేసాక భాగ్యం కలిగింది. అందులో ఈ తనియన్ మొత్తం కూడా ఓంకారం యొక్క అర్థం కాదు కాదు. ఈ తనియంలో ప్రతి పాదము ఓంకారం యొక్క అర్థం కాదు కాదు. ఈ తనియంలో ప్రతి అర్ధపాదము ఓంకారం యొక్క అర్థం. అలా వివరించుకుంటూ పిల్లలోకం జీవ సోమరాశం వంటి ఒక వ్యాఖ్యానాన్ని అనుభవించడం జరిగింది. మనకు సమయం లేదు కాబట్టి సూక్ష్మంగా చెప్పాం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? పరమాత్మకు కూడా ఆచార్యులు ఉండాలి. ప్రమాణ మామూలను ఆచార్యులుగా స్వీకరించి సంతోషించాడు. ఎందుకంటే రేపు నంబర్ మామూలు దగ్గరికి వెళ్ళి మీ ఆచార్యులు ఎవరండి అంటే ప్రమాణ మామూలు అండి అని చెప్తారు కదా. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు. సినిమాలో వస్తుంది. నీకు ఎలా తెలుసు అంటే ఏమో అండి అలా తెలిసిపోతే అంతే అంటుంది సినిమాలో. ఆ సినిమా అంటే మీకు కూడా తెలుసు కదా. అది డైరెక్టర్ చెప్తారు కాబట్టి డైరెక్టర్ చెప్తే ఆ అమ్మాయి అంటుంది, కానీ లేకపోతే ఆ అమ్మాయికి నచ్చం లేదు. కాబట్టి సినిమా చూసి మనకి ఏదో తెలిసిపోతాయని మనం అనుకోవద్దు. మనం ఆచార్యాన్ని ఆశ్రయిస్తేనే తెలుస్తాయి. డోస్ ఎక్కువైందా? ఏమన్నా డోస్ ఏమైనా ఎక్కువైందా? ఓకే, ఇప్పుడు 10 భాషల్లో కడదాం. 7:52 స్వామి 8:05 వరకు పర్వాలేదు. ఆజ్ఞ మీ అందరూ పర్వాలేదా? పాఠం చేద్దాం. నో తుచ్చు వర్గం ఉగిన్న అమ్మనాయ్ ఆప్తముంతారో ఆసల్ తెరవాదార్ నా అత్త తుడాయముడి நாராயணன் நம்மால் போத்தபரை தரும் புண்ணியனால் தருநாள் கூத்தத்தின் வாய்வீழ்ந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆப்த அளந்தருடையாய் அருங்கலமே ஏத்தமாய் வந்து திரவேலோர் எம்பாவாய். నోతు చువర్గం, నోతు చువర్గం, నోము నోచి స్వర్గములోకి ప్రవేశిస్తున్నటువంటి అమ్మనాయ్ ఓ గోపిక ఓ అమ్మ. వాసలు తెరవాదార్, వాకిలి తెరవకపోయినా మా అత్త ముంతారో ఒక్క మాటైనా మాట్లాడొచ్చు కదమ్మా. నాత తుడాముడి, పరిమళిస్తున్నటువంటి తులసి చేత అలంకరింపబడినటువంటి ముడి కిరీటము కలిగినటువంటి నారాయణన్, నారాయణుడు నమ్మాల్ మా చేత పోత్త పరైతరు, మంగళాశాసనం పాడబడి పర అనే వాయిద్యాన్ని మాకు ఇచ్చేవాడైనటువంటి పుణ్యనాల్, పుణ్యస్వరూపుడైన వాడిచే పండురు నాడు పూర్వం ఒక నాడు కూత్తత్తిన్ మృత్యువు యొక్క వాయ్ వేళిందా నోట్లో పడినటువంటి కుంభకర్ణను, కుంభకర్ణుడు ఉనక్కు తోత్తు నీ చేత ఓడిపోయి పెరుంతుయిల్ గాఢ నిద్రను చందానో నీకేమైనా ఇచ్చాడా ఏంటి? ఆత్త అనందరుడయాయ్, ఇంత గొప్ప అధికమైన నిద్రమత్తు కలదానా? అరుంగలమే, దుర్లభమైనటువంటి ఒక భూషణం లాంటిదానా, గొప్పదానా? తేత్తమాయ్ వందు తిరా, తేరుకొని వచ్చి తలుపును తెరువుము, ఆ గోష్ఠిలో అన్వయించుము అది పదార్థం. ఏంటి పాష? గోపికలందరూ ఒక్కొక్క గోపికను లేపుకుంటూ ఒక 4 గోపికలు లేపబడ్డారు కదా. 6, 7, 8, 9 నలుగురు గోపికలు లేచారు, వీళ్ళకి అన్వయించారు. 10వ గోపిక, 5వ గోపిక అంటే 10వ పాసులో ఈ గోపిక ఇంటి ముందుకు వెళ్ళారు. ఈ గోపిక ఇంటి ముందు నిల్చోగానే చక్కటి తులసి పరిమళం వచ్చేసి తులసి పరిమళం రాగానే అనుకున్నారు వీళ్ళు, ఆహా మేమేమో ఇంత కష్టపడి నోము నోచి కృష్ణుడిని పొందుదాము అనుకుంటే ఈ గోపిక ఆల్రెడీ పొందేసిందే కృష్ణుడిని కదా. 5ంటికి సేవాకాలం అయ్యి ప్రవచనం అయిపోతే 6 గంటలకు దొప్పలో వేడివేడిగా ప్రసాదం రావాల్సింది 5ంటికి ఏమైనా దొప్పల ప్రసాదం కనబడాలనుకోండి, సేవాకాలం అయిపోయి ప్రసాదం వచ్చిందా నీకు? మేము ఆ సేవాకాలం అయిపోయేదాకా వెయిట్ చేసి ఆ ప్రవచనం బోరు కొట్టినా తలనొప్పి లేచినా విని ఆ దొప్పల ప్రసాదం కోసం వెయిట్ చేస్తుంటే నీకు 5ంటికి ప్రసాదం వచ్చేసిందా అన్నట్టుగా నోతుచ్చు వర్గం ఊగిన మన నోము నోచి పరమాత్మను మేము పొందాల్సి ఉండగా ఆ నోము నోవక ముందే
నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తున్నావా అంటే అప్పుడే కృష్ణుడు నీకు దొరికిపోయాడా? ఈ గోపిక ఎంత విలక్షణమైన గోపిక అంటే, కృష్ణుడికి బాగా ఇష్టమైన గోపిక, కృష్ణుని యొక్క ఇంటి పక్కనే ఉన్న గోపిక. ఈ గోపిక ఇంటికి వెళ్ళాలంటే ఈయన కష్టపడక్కర్లేదు. మిగతా గోపికలు వెళ్ళాలంటే అద్భుతంగా ఒక మాట చెప్తారు. ఇంతకు ముందు పాసులలో మనకు చక్కటి మాటలు ఈ పాసులోనే చాలా చక్కగా మాట్లాడేదానా అని ఒకటి వస్తుంది. ఏంటంటే అంటే రాత్రిపూట కృష్ణుడు వస్తాడు గోపికల దగ్గర. వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో కోడ్ ఉంటుంది. ఒక కోడ్ ప్రకారంగా తలుపు కొడతాడు ఆయన కదా, దవదవ మనలా కొట్టాడు. ఏదో కొంచెం గోర్లతోని టకటకటగా టకటకటగా శబ్దం చేస్తాడు అనమాట. చేసినప్పుడు ఆ లోపల ఉన్న గోపి కూడా మహా తెలివైన వాడు. తెలిసి కూడా ఎవరు అని అడుగుతాడు. ఎవరు అడిగితే ఈయన నేను చక్రి అంటాడు. చక్రి అంటే ఎవరు? చక్రాయుధం ధరించిన వాడు. ఇంకో అర్థం కూడా ఉంది, చక్రం మీద పుండలు చేసేవాడు. కుమ్మరివాడ కుమ్మరివాడ నాకేం పని ఇప్పుడు కుమ్మరివాడితోని అంటే లోపల గోపిక కదా, అది ఆడబెట్టడం కోసం ఇట్లా కొంచెం సాగుతుంది అనమాట చాలా. ఆ తర్వాత నేను హరిహి అంటాడు. హరి అంటే చాలా అర్థం ఉంది. హరి అంటే నారాయణుడు, హరి అంటే విష్ణువు, హరి అంటే ఇంద్రుడు, హరి అంటే వానరుడు, మంకి అని కూడా ఉంది. హరియా అమ్మో బాబాయ్ రాత్రిపూట వానను తలుచుకోవద్దు, నాకేమన్నా వానడుతోని అంటుంది. అమ్మ నీతో ఓడిపోయాను కృష్ణుడిని తలుపుతారు అంటాడు. సో అట్లాంటి చమత్కారమైన గోపిక అనమాట. సో ఈ గోపిక పక్కింట్లోనే ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళాలంటే ఈయన కష్టపడక్కర్లేదు. గోడ దూకేసి వెళ్తాడు, లేదంటే గోడను నెట్టేస్తేనే వెళ్తాడు అనమాట. అంత చాలా ఇష్టమైన గోపిక. మరి ఇప్పుడు ఒక వీళ్ళేమో అందరం లేపుకుంటూ వచ్చే లోపల ఈ కృష్ణుడు ఈమె దగ్గర ఉన్నాడా అన్నట్టుగా వీళ్ళు భావించి, ఏమమ్మా మేము ఇంత కష్టపడి నోములో కృష్ణుడు పొందామంటే నువ్వేమో నోత్తు స్వర్గం భూగిన్నామని ఆడి నీ నోము అయిపోయి ఆ స్వర్గానుభవంలో ఉన్నట్టుగా ఉన్నావే. ఏమండి, స్వర్గం చాలా చిన్నది కదండి. స్వర్గం ఎవరు కోరుకోరు కదా. జ్ఞానులైన వాళ్ళు ఎవరు కూడా స్వర్గాన్ని కోరుకోరు. ఎందుకు కోరుకోరు? స్వర్గంలో అనుభవించే ఫలాలు పరిమితమే కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ తోసేస్తారు. ఎలాంటిదంటే నా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ 3 లక్షలు, ఒక స్టార్ హోటల్లో ఉంటే రోజుకి 30,000, నా దగ్గర క్రెడిట్ కార్డ్ తోటి 10 రోజులు మాత్రం వాడు సార్ ప్లీజ్ కమ్ అంటే రోజు ఫ్లవర్స్ ఇస్తూ, రాగానే టీ అయిపోగానే నేను ఆ చేతికి ఎక్కడ అంటున్నాను వాడే వచ్చి చూపిస్తూ లోపలికి వెళ్ళాలంటే వాడే కీ ఓపెన్ చేసి అంటాడు. 11వ రోజు బ్యాలెన్స్ అయిపోయింది అంటే ఓ పోయా తెస్తాడు కదా. స్టార్ హోటల్లో 10 రోజులే మనం, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ 3 లక్షలే. రోజుకు 30,000 రూపాయలు బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత యూ విల్ బి కిక్డ్ ఆఫ్. సేమ్ వే ఆ స్వర్గం కూడా ఆ పుణ్యం క్షీణించిన తర్వాత బాబు వెళ్ళు పంపించేస్తాను అనమాట. సో మళ్ళీ వీడు మత్స్యలోకంలో పడాలి. ఈ మత్స్యలోకంలో పడ్డవాడు అంత పుణ్యం చేశాడు కదండి. అంత పుణ్యం చేసి మరి ఏ కొద్దో గొప్పగా అసలు తీసుకొని వస్తాడా స్వర్గం నుంచి అంటే చెప్పలేము. ఏదో కొత్త గొప్ప స్వర్గం తీసుకొని రావచ్చు, కొంత పుణ్యం ఉంటే వాడు ఒక మంచి ఇట్లలో పుడతాడు. ఆ ఆ తర్వాత మరి కొంచెం ఏదైనా ఓర్జులాగా పుణ్యం అనుభవించాడు అనుకోండి, ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఒక పెంపుడు జంతువు పిగ్ లాగానే ఉంటాడు. కొన్ని ఇంట్లో చూస్తుంటాం కదండి, పిగ్గు కోసమే వెనకాల ఒక బురద లాంటి మడుగు ఏర్పాటు చేసి దానికి ఒక డ్రెస్ వేసి దాని వారానికి ఒకసారి బయటకు తీసుకొచ్చి ఆ బురద పడి దొరలు అంటారు కదా. ఏంటండి మనం ఉండడానికి ఏమో 2 BHK సరిపోవడం లేదు, పిగ్ ఉండడం కోసం అద్దాల భవనం, దానికి ఒక బురద మడుగు, దానికి ఒక డ్రెస్, దాన్ని బట్టి పొరలాడడం అంటే దాని పుణ్యం అంటలేదు. సో అట్లాంటి పుణ్యం ఎవరు కోరుకోరు కదా. అది కొంతకాలం ఉండేది. అసలేంటి ఇక్కడ పుణ్యం అంటే అర్థం ఏంటి, స్వర్గం అంటే అర్థం ఏంటి? పరమాత్మ సన్నిధి అని అర్థం, అంటే వైకుంఠం అని అర్థం అనమాట. పరమాత్మ పొందడం వేరు, వైకుంఠం వేరా? కాదు కదా, రెండు ఒకటే. మరి స్వర్గం అని ఉంది కదా, దీన్ని ఎక్కడ జస్టిఫై చేస్తారు అంటే శ్రీరామాయణంలో మనకు శ్రీరాముడిని అడవి పంపించేటప్పుడు సీతాదేవుడు నేను వస్తాను స్వామి అంటే, వద్దు సీత, చాలా కష్టమైన దారులు అవన్నీ కూడా ముళ్ళు ఉంటాయి, అంతేకాకుండా క్రూరమైన మృగాలు ఉంటాయి, దీనికి మించి క్రూరమైన రాక్షసులు కూడా ఉంటారు, నీకు ఎందుకు అదంతా? హాయి ఇక్కడ 3 అత్తగారులు ఉన్నారు, ఇంతమంది పరివాళ్ళు ఉన్నారు, హాయిగా ఉండొచ్చు కదా. నేను స్వామి దొరక్క ప్రవేశం దొరికింది కదా. 3 అత్తగారులు, దశరథ చక్రవర్తికి 353 మంది భార్యలు, 353లో ముగ్గురేమో పట్టమోషులు, 350 మంది భోగపత్తులు, వాళ్ళందరూ అత్తగారులు, రకరకాల సేవకులు. ఎప్పుడు చూసినా సీత జంతికలు చేశాం, సీత అప్పడాలు చేశాం, సీత స్వీట్ చేశాం అని ఈమె మాట్లాడేవాడు చెప్తుండేవాడు తప్ప రాముడితో ఏకాంతంగా టైం వేసలేదు. దొరక్క ఈ వనవాసం వచ్చింది. నా చిన్నప్పుడే ఎవరో ఒక ఆమె నాకు జాతకం చూసి చెప్పింది, కొంతకాలం ఎప్పుడో పెళ్ళైన తర్వాత కొంచెం ఫారెస్ట్ లో ఉంటామమ్మా అని. నేను వచ్చినప్పటి నుంచి, మన పెళ్ళైనప్పటి నుంచి సుఖ సర్దుకొని పెట్టుకున్నాను నేను, మీరు ఎప్పుడెప్పుడు అడగలేదా, మీరు ఎప్పుడెప్పుడు వద్దామా నేను చూస్తుంటే మీరు ఏమైనా అనుభవించాలంటున్నారు స్వామి, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడుంటారో అదే నాకు స్వర్గం, మీరు లేకపోతే అదే అక్కర్లేదంటే. ఇక్కడ స్వర్గం అంటే పరమాత్మ సన్నిధి, అక్కడ స్వర్గం అంటే పరమాత్మ బాహుల్లో ఉండడము, అక్కడ స్వర్గం అంటే
పరమాత్మ యొక్క ఛాయలో ఉండడము. అక్కడ స్వర్గం అంటే పరమాత్మ చేత రక్షింపబడము ఈ అర్థాలు. కాబట్టి నోత్తొచ్చు వర్గం పూగిన్న అమ్మనాయ్ మహాత్ముంటారో వాసలు తెరవాదా. ఏమమ్మా మేము ఇంతగా పరమాత్మను కీర్తిస్తున్నాం, ఇంతమంది నీ ఇంటి ముందు వచ్చున్నాం, తలుపు తెరవకపోతే కనీసం ఒక్క మాట ఆ ఊ అనొచ్చు కదమ్మా. అది కూడా లేవాను. పలుకే బంగారమాయేద కోదండవాణి పలుకే బంగారమాయేద. ఎందుకు మాట అంటున్నారంటే పెద్దల మాట వినాలి, శ్రీసూక్తులు వినాలి. భద్రే కన్యమి శునియామ దేవాహ, మంచి మాటలు మేము విందుము గాక అని ప్రార్థిస్తాం శాంతి మంత్రం కదా. కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడితే వినాలని ఉందమ్మా మాకు. సరే తెలియకపోయావు మాట అయినా మాట్లాడచ్చు కదా. ఏంటరా నోత్తు వర్గం అంటున్నారు, ఆల్రెడీ స్వర్గంలో వెళ్ళిందని అంటున్నారు. ఏంటి మీకు ఎలా తెలిసింది? ఎందుకు అనుకుంటున్నారు మీరు అట్లా? నేను ఇంకేం కృష్ణుడు కలవలేదే, కృష్ణుడు ఇక్కడికి ఏం రాలేదే, మీరు ఎందుకు అలా అంటున్నారు అని లోపల కోపుకుంటుంది. అమ్మా చాలే అమ్మా, దాస్తే దాగేదేమన్నా నాత్త తుడాయముడి నారాయణన్ మూర్తి. ఆ స్వామి దివ్యమంలో విగ్రహానికి తీయడానికి ఒక మాల ఉంటుంది, తులసి మాల. అది ఎంత పరిమాణం అంటే వడమాల ఎప్పుడు వాడిపోతుంది పరిమాణం యొక్క దీంట్లో ఉండేది. అలాగే రంగనాథుడి యొక్క కస్తులు కూడా అట్లాంటిది. రేపు దాని గురించి చెప్తున్నాను రంగనాథ్ గురించి. ఆ తులసి వాసన బయటికి ఇట్లా అసలు ఎక్కడ మనం బిహెచ్ఎల్ ఎంట్రీ అవుతుంటే ఇక్కడ నుంచి ధూపం వస్తుంటే అంత గొప్పగా వస్తుంది మాకు వాసన. నువ్వు లేదంటే నమ్మడానికి మేమన్నా చెవుల్లో పెట్టుకున్నావమ్మా, నీ దగ్గరే కృష్ణుడు ఉన్నాడు అంటే వీళ్ళ భావన ఏంటి అంటే అత్యంత ప్రీతికరమైన గోపిక కాబట్టి ఖచ్చితంగా కృష్ణుడు ఈ గోపిక ఇంట్లో ఉన్నాడు, లేకపోతే ఇంత వాసన ఎక్కడి నుంచి వస్తుందండి? తులసి వాసన రాదు. అందుకనే డెబ్బిపడుస్తూ ఈ గోపికని నోత్తు వర్గం పూగిన్న అమ్మరా. అయ్యో గోపికలారా మీరు పొరపడుతున్నారు, కృష్ణుడు ఇక్కడ లేడు, ఎప్పుడో వచ్చి వెళ్ళాడు. ఏం చెప్తామమ్మా, ఎప్పుడో వచ్చి వెళితే ఇప్పటిదాకా వస్తుందా వాసన? అయ్యో అవును నేను చెప్పేది నిజం, ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఇప్పటిదాకా మీకు ఆ వాసన వస్తుంది అన్నారు. చాలా చాలేమ్మా ఇంకేమో చెప్పు అన్నట్టు. నాతో తుడాయముడి నారాయణ నమ్మాల్ పోత్తమరే తరుం పుణ్యనాలు, మా చేత మంగళాశాస్త్రం చేయబడి మాకు పరైన వాద్యాన్ని ఇస్తా అన్నాడు. కాస్త దర్శనం ఇవ్వమ్మా, నువ్వు ఆ శిక్షణ నుంచి మాకు దర్శనం ఇవ్వండి, ఇంకెందుకు నువ్వు అబద్ధాలు ఆడతావు? ఏం మాట్లాడడం లేదు. అప్పుడు పండురునాள் దానికన్నా ముందు పుణ్యనాల్ అంటే ఆ పుణ్యమూర్తి చేత పండురునాள் ఒకనొక కాలంలో కూతంతిన్ వాయువెళింద కుంభకర్ణుడు, మృత్యువు నోట్లో పడిపోయినటువంటి కుంభకర్ణుడు తోత్తపడకే పెరందుతాను తన్నాను ఆయన పోతుకోడు నీకేమైనా నిద్రించిపోయాడా అంటే ఎంత చమత్కారంగా ఉందంటే. ఫస్ట్ పుణ్యనాల్ అంటే ఏంటో వివరించుకున్నాం. పుణ్యనాల్ పుణ్యమూర్తి చేత సంహరింపబడినటువంటి వాడు ఎవడండి? కుంభకర్ణుడు. కుంభకర్ణుడు పోతూ పోతూ నీతోనే ఉన్న బెట్టు పెట్టుకున్నాడా? హే గోపిక మన ఇద్దరులో ఎవరు గెలుస్తామో చూద్దాము అని బెట్టు పెట్టుకొని ఆ కుంభకర్ణుడే ఓడిపోయినట్టున్నాడు. ఓడిపోయిన వాడు ఏం చేయాలి? గెలిచిన వాళ్ళకి సొత్తు ఇవ్వాలి. కాబట్టి వీడి సొత్తు ఏంటి? 6 నెలల నిద్ర, 6 నెలల సాపాడు కదా. కాబట్టి 6 నెలల నిద్రను నీకు ఇచ్చిపోయాడా ఏంటి? ఇంత గాఢగా నిద్రపోతున్నావు ఏంటమ్మా, వచ్చి కాస్త సర్దుకొని వచ్చి లేచి తలుపు తీవమ్మా అంటే. పుణ్యనా పుణ్యమూర్తి చేత. ఎవరా పుణ్యమూర్తి? రాముడు. కుంభకర్ణుడు సంహరించింది ఎవరు? శ్రీరాముడు. ఎందుగా మాట్లాడుతున్నారు పుణ్యమూర్తి అని? శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై అని శ్రీరాముడికి పేరు. అంటే శత్రువులు కూడా శ్రీరాముడి యొక్క పరాక్రమాన్ని చూసి ఆహా ఓహో అని కీర్తించేటువంటి మహానుభావుడు. అంత మాత్రం కాదండి, రావణాసురుడు యుద్ధం చేస్తున్నప్పుడు కదా సాక్షాత్ తన భార్యను ఎత్తుకొని వచ్చి నానా కష్టాలు పెడుతున్నటువంటి దుర్మార్గుడు కళ్ళ ముందు రథం కింద పడి కిరీటం వెళ్ళిపోయి చేతిలో ధనుసు కూడా లేకుండా ఉన్న వాడిని బాణాలతో ముక్కలు ముక్కలుగా సంహరించాల్సి ఉండగా రావణ లేచి కాస్త అంతఃపురానికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంద్రియాలతో కాస్త పుంజుకొని మళ్ళీ కొత్త రథం కొత్త ధనుస్తోని రా. ఎందుకు? పడ్డవాన్ని కొడితే నాకు పరాక్రమం తెలుస్తుంది ఒక అర్థం. రెండవ అర్థం ఏమో రాత్రి వెళ్ళిపోయింది కాబట్టి మనసు మారి రామ క్షమించు అంటే వీడిని ఎందుకు సంహరించడం? రక్షిస్తే అయిపోతుంది. శ్రీరామ had given enough opportunities to every demon. ప్రతి రాక్షసుడికి ప్రతి వాడికి రకరకాల ఛాన్సులు ఇచ్చాడు. వాడు మారకపోతే పరమాత్మ ఏం చేస్తాడండి? సురుపణగా ముక్కు చెవులు కోసేసిన తర్వాత ఖరదూషణాలకు చెప్పిన తర్వాత వాళ్ళు రాక్షసులందరూ వచ్చి యుద్ధానికి పోతుంటే ఒక్కసారి ఆగండి, ఏ జరిగిందో తెలుసుకోండి, ఆ తర్వాత మీరు యుద్ధం చేయండి, అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకోకండి అన్నారు.
తమో గుణంతో ఉన్న రాక్షసులు, మధ్యమాంసాలు భుజించే రాక్షసులు వింటారా అండి మా పరమాత్మ మాట? వినరు. కయ్యానికి కాళ్ళు దువ్వారు. ఏమైంది? 14 మంది పోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి 14,000 మంది పోయారు. ఒక్కడు తప్ప అకంపనుడు వాడొక్కడు తప్పించుకున్నాడు. ఎట్లా ఉంటే తప్పించుకున్నాడు. వాడు తప్పించుకుని రావణ దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకున్నాడు. రాముడట, చక్రవర్తి కుమారుడట, మనిషి అట, 14,000 మంది. ఒకసారి క్రోధమూర్ఛిత అంటాడు వాల్మీకి మహర్షి. ఒకసారి రావణాసుడు కళ్ళల్లోంచి దీపపు కణికల్లో పడినటువంటి అగ్ని కణాలలాగా ఇట్లా కోపం ఊరి ఆ కోపం తారాస్థాయికి చేరిపోయి ఒకసారి మూర్చిపోయాడు. మళ్ళీ చేరుకొని ఒక మనిషి, ఒక మానవుడా ఇంతమంది సంపాదించాడు. ఏం చెప్తున్నావు ఇక్కడ అంటే పరమాత్మ ఎంత దయార్ద్ర హృదయుడు కదా. రిపునామపి వత్సల. రిపు అంటే శత్రువు. శత్రువు పైన కూడా వాత్సల్యం చూపించేవాడండి శ్రీరాముడు. అలా తన భార్య ఎత్తుకుంటున్న వాడిని కూడా త్వర వెళ్ళి ఎస్ తీసుకోండి బ్రా అన్నాడు. పుణ్యనా అంటే అర్థం. దీనికి సరైన శ్లోకం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఈ శ్లోకం నేను కొంతమంది ఏమంటారంటే పుణ్య శ్లోకం, ఈ శ్లోకం చాలా గొప్పది, ఈ చదివితే పుణ్యం వస్తుంది అనుకుంటారు. అది కాదు. పుణ్య శ్లోకాయ మంగళం అంటే చక్కటి చారిత్రం కలవాడు అంట. పుణ్యన ఈక్వలెంట్ వర్డ్ ఇన్ ద్రావిడ మీన్స్ పుణ్యన, పుణ్యమూర్తి చేత చక్కటి నడవడి, చక్కటి చారిత్రము కలిగిన వాడు, పరమ దయాళువు, పరమ వాత్సల్యం కలవాడు శ్రీరాముడు. అటువంటి స్వామి చేత పూర్వకాలంలో అతని చేత మృత్యువు నోటికి పంపబడినటువంటి ఆ కుంభకర్ణుడు నీతో పోటీ పెట్టుకొని ఓడిపోయి ఆ నిద్ర నీకేమైనా ఇచ్చాడా? ఇంత గాఢ నిద్రలో ఉన్నావు, మేము ఇంత పిలుస్తున్నా కూడా ఓ గోపిక తేరుకొని వచ్చి తలుపులు తీయవలసినది అని ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో చాలా అద్భుతమైన పాసురం. కొన్ని ఇంకా విశేషాలు మిగిలి ఉన్నాయి. అంటే పూర్తి ఏం కావాలనుకుంటారు, ఏమేమి పూర్తి కాదు. మరికొన్ని విశేషాలు ఈ పాసురం గురించి సేవించి తర్వాత 11th పాసురంలోకి మనం పెడతాము ఆచార్య అనుగ్రహంతో. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేదవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఆళ్వార్ ఎంబెరుమానార్జియ తిరువడిகளே శరణం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా మర్చిపోతున్నాను. ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock ఈటీవీలో తిరుపతి ప్రవచనం వస్తుంది. దాసుడు నైట్ 9:30కి వస్తుంది. యాక్చువల్గా ఎవరో బుక్ అయ్యారు, బట్ తెలంగాణ హెడ్ ఒక ప్రవచనం విని దాచుకుంటే శ్రీశైలంలో ఈ స్వామితో పెట్టించాలి అంటే వాళ్ళు స్కెడ్యూల్ కొంత మాడిఫై చేసి నాకు అనుకూలంగా ఉన్న సమయంలో షూటింగ్స్ పెట్టి ఒక అవతారిక 15 పాస్వర్డ్ రికార్డింగ్, ఈ రోజుతో రికార్డింగ్ అయిపోయింది అక్కడ. సో ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock వస్తుంది అండ్ అదే ఈవినింగ్ రిపీట్ అవుతుంది. 25 minutes ఉంటుంది. సూక్ష్మంగా వినాలంటే అక్కడ, కొంచెం డీటెయిల్గా వినాలంటే ఇక్కడ, ఇంకా డీటెయిల్గా వినాలంటే సిబ్బంది పార్క్ నుంచి బీరం కూడా దాసులు ఇంటికి వస్తే రోజంతా వినొచ్చు. శ్రీమతే రామానుజాయ స్వస్తి. జయ శ్రీమన్నారాయణ. గోవింద హరి జయ, గోపాల హరి జయ.